ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగజేసిన మా తండ్రి, మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాట ప్రకారం యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచన మాట ప్రకారం భూజనులందరి ఎదురు మీరు నాకు ఇష్టలుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అక్టోబర్ మాసంలో మమ్మల్ని అందరినీ కూడా మీకు ఇష్టలుగా, స్తోత్ర కారణముగా, ఘనతాస్పదాలుగా చేసినందుకే మనం స్తుతిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు. మీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా మా జీవితాల్లో తండ్రి మీరు అనేకమైనటువంటి ఉపకారములు, క్షేమములు, మేలులు మీరు చేయబోతున్నందుకు ఏమైనా స్తుతిస్తున్నాను. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచి ఇక మీదట మీ బిడ్డలు తండ్రి మీరు చేయు సకలమైన ఉపకారములు అనుభవించుదురుగాక, క్షేమములు అనుభవించుదురుగాక, సమస్త మేలులను మీ బిడ్డలు అనుభవించుదురుగాక, వారి జీవితాల్లో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు అనుభవించుదురుగాక. భక్తుడైన పేతురుని ఎలాగున మీరు తండ్రి హెచ్చించి ఆయన నోటి వాక్కు ద్వారా అనేకుల జీవితాల్లో భయం పుట్టించారు. భక్తుడైనటువంటి యోసేపు జీవితంలో సమస్తమైన మేలులు, ఉపకారములు చేసి అనేకులు తండ్రి యోసేపు యొక్క మాట విన్నప్పుడు ఎలాగూ భయం చెంది దిగులు పడ్డారు. అలాగూ వారి జీవితాల్లో మీరు చేయబోతున్నటువంటి క్షేమములు, ఉపకారములు, మేలులన్నిటిని బట్టి కీర్తిస్తూ ఘనపరుస్తూ మీ బిడ్డల్ని ఘనులుగా మీరు చేయబోతున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి ఈ దిన దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి వారికున్న వ్యాధులు, బాధలు, బలహీనతలన్నీ తొలగించమని ప్రార్థిస్తూ ఇక మీదట మీ బిడ్డలు తండ్రి విద్యలో, బుద్ధిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, బిజినెస్లో, సంతానములో, వివాహములో తండ్రి అన్ని విషయంలో మీ బిడ్డలను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందినందుకే స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దైవన ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.